శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 32వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. స్థానిక 4 రోడ్ల కూడలిలో ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పల్లె సుందరారెడ్డి, పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. నాటి పరిస్థితుల్లో పేదలకు పట్టడన్నం దొరికిందంటే ఎన్టీఆర్ 2 రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టడం వల్లే అని ఎమ్మెల్యే సుందరారెడ్డి కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ప్రోత్సహిస్తూ మహిళలను కూడా పెద్దపీట వేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని తెలియజేశారు. మనందరికీ ఆరాధ్య దైవం. ఒక పక్కన సినిమా రంగంలో ఆయన చేసిన పాత్రలు అంతా ఇంత కాదు. రాముడు, కృష్ణుడు అలాంటి పాత్రలు వేస్తే ఆయనే స్వయంగా దేవుడు దిగొచ్చాడేమో అన్నట్టు అందరూ శాస్త్రంగా నమస్కారం చేసేవారు. యాక్టర్ అంటే ఆయనకి మించి వేరే లేనంతగా గొప్పగా యాక్టింగ్ లో ఆయనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా వెండితెర నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని రాజకీయానికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు. ఆయన పేదవాడికి ఆకలి ఉండకూడదు అని 2 రూపాయలకి కేజీ బియ్యం అందజేయడంతో పాటు మహిళలందరికీ సమాన ఆస్తి హక్కు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించడము, ఇంకా ప్రతి వర్గంలో ఉన్న వ్యక్తికి సమానమైన అవకాశాలు రావాలి, సమానంగా అందరినీ చూడబడాలి అని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని ఏవైతే ఉద్దేశాలతో స్థాపించారో అవే ఉద్దేశాలని వీళ్ళని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజల పార్టీ. టీడీపీ అనేది ప్రజల పార్టీ, ఒక బీసీల పార్టీ, ఒక మహిళల పార్టీ, ఒక మైనారిటీల పార్టీ. అవే ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇప్పటికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారు ఏవైతే ఆశయాలతో ముందుకు తీసుకెళ్లారో ప్రజలందరూ బాగుండాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి అని అదే ఆలోచన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఒకవైపు పక్కా గృహాలు నిర్మాణం చేయడంలో, ఇంకా రాయలసీమని రత్నాలసీమగా మార్చడానికి హండ్రీ నివాస్ నిధుల సవంతి దీనికి రూపకల్పన చేసిందే మన ఎన్టీఆర్ గారు. ఇలా తెలుగుగంగ ప్రాజెక్టుతో పాటు ప్రతి ఒక్కరికి సాగునీరు, తాగడానికి నీరు అందాలని చాలా గొప్ప కార్యక్రమాలు, గొప్ప డెవలప్మెంటల్ వర్క్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో డెవలప్మెంట్స్, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలే కాదు, కొత్తగా కంపెనీలు తీసుకొచ్చి డబ్బులు సృష్టించే మార్గాన్ని కూడా మన కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఒక వారం క్రితం మీరు చూసే ఉంటారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మన నేషనల్ హైవేలో మన పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగింది. ఎంత గొప్ప కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయో అది చంద్రబాబు నాయుడు గారి అండతో మనం నిజంగా మనం చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి.